ఇది అపరాజిత మొక్క. మొక్క అంటే మొక్క అని చెప్పడానికి లేదు, తీగలే అంతా తీగలుగానే బాగా పాకిపోతుంటుంది. ఈ పొలాల కంచెల మీద, ఇళ్ళ దగ్గర కూడా కంచెలు పెట్టుకుంటారు కదా ఫెన్సింగ్లాగా. పల్లెటూరుల్లో ప్రహరీలకు బదులు చుట్టూ కంచెలే ఉంటాయిగా, వాటి నిండా పాకిపోయి బాగా చక్కగా తెల్లగా నక్షత్రాలాగా అని కాదు, పచ్చని తీగల మీద చక్కగా తెల్లటి పూలు అందంగా కనపడతాయి. ఇవి ఆకారం శంకు ఆకారంలో ఉంటానే వీటిని శంకు పూలు అనే అనేవాళ్ళం. ఇప్పుడు వీటిని అపరాజిత అనేది బాగా అంటున్నారు పలకటం. అయితే వీటిని శంకు పూలు అనే అనేవాళ్ళం. వీటిల్లో కూడా 3 రంగులు చూపిస్తున్నారు, కానీ మనకి జనరల్గా బ్లూ ఒకటి, బ్లూ అంటే బ్లూ కాదు, వైలెట్ కలర్ ఒకటి, ఇదొకటి బాగా కనపడుతుంటాయి. ఇంకా పింక్ కూడా చూపిస్తున్నారు, కానీ అది మనకి సాధారణంగా ఎక్కడ పడితే అక్కడ కనపడలేదు. అది ఎక్కడో గార్డెన్స్లో వాళ్ళు చూపిస్తే చూడడం తప్పితే మనకి ఎక్కడ పడితే అక్కడ ఏం లేదు. అయితే ఒకసారి కనుక తెచ్చి వేసుకుంటే మాత్రం ఇక ఒక్కొక్క పువ్వు ఒక చిక్కుడుకాయలాగా ఒక 5-6 విత్తనాలతో తయారవుతుంటుంది. అవి పడి ఎప్పటికప్పుడు మళ్ళీ మొలుస్తూనే ఉంటాయి అన్నమాట. మనం ఒకసారి పెట్టాక దీన్ని ఇంకా వదిలించలేము. ఒకవేళ మొదలు కోసేసినా మళ్ళీ అది అక్కడి నుండి చిగురు వస్తూనే ఉంటుంది. ఒక వర్షం అంటే ఒక్క సంవత్సరంతో ఇప్పుడు బంతి వాటికి లాగా చచ్చిపోయే మొక్క కాదు. అది మొదలు లోపల ఉండిపోయి మళ్ళీ వానలు పడగానే మళ్ళీ చిగురేసుకొని వస్తుంటుంది. అందుకే మనకి గార్డెన్ పెంచేవాళ్ళు కూడా దీన్ని పెట్టుకొని దీన్ని ఒక బాన్సాయి మొక్కలాగాను, లేకపోతే పందిర తీగలు పెట్టేసి తీగలాగాను పెంచుకుంటూ ఉంటారు. ఈ కళ్ళకి మంచిదంట. ఈ పూలు టీ నీళ్ళలో వేసుకొని, టీ నీళ్ళలో అంటే గ్లాసు నీళ్ళలో ఒక 5-6 పూలు వేసి ఒక అర గ్లాస్ అయ్యే వరకు మరిగించుకొని తాగితేనంట కళ్ళకి మంచిదంట. ప్లస్ మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుందంట. అంటే తలలో ఉండే అలసటని అన్నిటినీ అనారోగ్యాన్ని తగ్గిస్తుంది కాబోలు. అందుకని దీన్ని ఔషధ గుణాలు ఎక్కువ ఉన్న మొక్క కనుక మామూలుగా అలా చెప్పి పెంచాలంటే పెంచమంటే పెంచం కదా. అందుకని శివుడికి మంచిది, శివుడికి ఇష్టము, పూజకి మంచిది అని చెప్పి అట్లాంటివి చెప్పి మనకి కొన్ని రకాల మొక్కల్ని పెంచే అలవాటు చేశారు పెద్దలు. ఇప్పుడు అందరూ కూడా అన్నీ తెలుసుకొని పెంచుతున్నారు. ఇదైతే పెద్ద వనంలాగే ఉంది. ఇప్పుడు ఊరికే కనబడినాయి కదా అని చెయ్యూరుకోక ఇన్ని పూలు కోసేయటం, కానీ ఒక 5-6 పూలు వేసి నేను కూడా ఇప్పుడు డికాక్షన్ లాగా పెట్టుకొని తాగుదామని చూస్తున్నాను. ఆలోచనతో కోస్తున్నాను. పచ్చని తాజాగా ఉండే చెట్ల మీద ఆ పూలు ఉంటే ఎంత అందంగా ఉందో అన్నమాట. ఒక్క మొక్క పెట్టామంటే చాలు, ఇక పెరట్లో అది ఎప్పటికీ వదలకుండా ఉంటుంది అన్నమాట మనకి.